తీసుకుపోయి అనంతరం తీసుకోపో నీ డబుల్ బెడ్రూమ్ ఆర్డర్ తెలుస్తుంది పోతా దీ కొత్త మేలు కాడ చూడు అడిపోతే బయట పడ చూడు ఏమైంది కాంట్రాక్టర్లకు ఇవాళ శాలిగౌరవ రిజర్వ్ కాంట్రాక్టర్ ఇచ్చినావు ఏమైంది శాలిగౌరవ ప్రాజెక్టు ఇంతవరకు దాన్ని తట్టిన మట్టిపోయారు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు వారి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు దాని వెనుక సభదారి చెప్పాలి కేసీఆర్ ఇవాళ జగన్రెడ్డి ఏమైంది సంగతి ఇవాళ నాగారంలో భూ కబ్జాలు ఏమంటారు ఎవరెవరు చేస్తున్నారు ఏ గుట్ట రీసెంట్ చేసుకుంది ఎవడు అదంతా డేటా తెలుస్తుంది అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా నేను నువ్వు ఎండలో తిరిగి వస్తావు ఈ దొంగల మాట పట్టించుకో ఇక దళిత బంధు అయితే నీకు సక్కదనం నువ్వే ఎప్పుడు 2023 అక్టోబర్ 2023 సెప్టెంబర్ 27 తారీఖు నాడు క్లియరెన్స్ సమావేశం పెట్టాం అరే కిషోర్ ఏమో 10 లక్షలు ఇస్తే 3 లక్షలు మాఫీ అవుతున్నాడు మీరే మాట్లాడింది ఏది నువ్వు మాట్లాడతాను ఏం ఎంక్వైరీ చేసి మొత్తం లూడి చేసిన 100 కోట్ల లూడి జరిగింది ఎవరు అడిగినారు పెద్ద ముద్దా ఎవరెవరు ముట్టినాయి దాన్ని ఎంక్వైరీ చేసి ఒక పత్రం తీసుకురా ఆ జనం చెప్పిపోయిడా ఆ తుంగతుడు తిరుమలగిరి చౌరస్తాలో ఉండి ఇగో నేను ఇది చేసిన దళిత బంధు ఎవరు అందలే అని చెప్పండి దళిత బంధు ఇంటిది పేదల ముంచిదిరి ఇల్లు కట్టకపోతుంది కొరులు చేయకపోతుంది ఏది చేయకపోతుంది 10 ఏళ్ల రాజ్యంలో నేను రాదనుకుంటే ఏమైంది రాజరేఖ వ్యవస్థ తొక్కిడిచి పెట్టి జనం అందుకోసమని ఇప్పటికైనా గ్రహించుకోవాలి నీకు అర్హత తుంగదుర్తికి వచ్చి నేను నా కోసం ఒక మాట మాట్లాడు నీకు దమ్ముంటే మంత్ర సామేల కోసం ఒక మాట మాట్లాడు మంత్ర సామేల్ ఈ 4 నెలలు చేసిన పనేటిది 13 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈజీఎస్ వర్క్ చేయాలి మేము అని సీసీ రోడ్లు వేసినాం 26 కోట్లు పెట్టి రోడ్లు వేసినాం రోడ్డు సాంక్షన్ చేయించినాం మొత్తం 140 కోట్ల వర్క్ చేయించినాం 4 నెలలు ఎవడో చెప్పిన సమాధానం దానికి చెప్పు దమ్ముంటే మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు వదిలిపెడితే నేను ఎంటబడి ఆ 100 పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిన మళ్ళీ నేను తుంగతుర్తిలా 100 పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిన నేను ఇవాళ తిరుమల జూడ కాలేజ్ సాంక్షన్ చేయించిన మోత్కూర డిగ్రీ కాలేజ్ కోసం ప్రపోజల్ చేసిన మీరేం చేశారు ఉన్నకాడికి మింగిరు లెక్క చెప్పండి మీరు కేసీఆర్ గారు మీ ఎంట ఉన్న వాళ్ళు ఎవరంతున్నా వాళ్ళకి అడుగు అరే ఏం చేసినవరా అని అడుగు ఇసుక ఎంత ముఖ్యమని అడుగు మట్టి ఎంత ముఖ్యమని అడుగు ఈ ఏట్ల ఎందుకు గుంతలు పడని అడుగు వస్తుంది రారి యాని వస్తారు అనంతరం రారి నీ సక్క గుండెలు ఎందుకు తెలియదు చెప్పు అనంతరం ఏట్లే గుండెలు ఎందుకు తెలియలే పబ్బులు ఎందుకు కొట్టుకపోయినాయి పబ్బుల చెట్లు దాని సమాధానం చెప్పాలి అసెంబ్లీలో కూడా చెప్పినా మీ వెనక అగిదిగిపోయింది ముంగడు కోసం ముడుతున్నాని అంత అయిపోయింది ఏం లేదుగా మీ పాటలు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు మీ నియంతృత్వ పాలన నీకు ఏకచక్రాది పాలన మీ దోపిడి పాలన మీ దొంగల ఖండకాశ పాలన మర్యాద లేని పాలన మమకారం లేని పాలన మనిషి గుర్తించలేని పాలన అందుకోసమనే అవమానాలకు గురై ఆత్మను చంపుకోలేక ఆత్మగౌరవాన్ని పొందలేక అందుకని పార్టీ మొత్తం కాలైపోతాం ఎక్కడుంది పార్టీగా ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పార్టీ మార్చుకున్నారో మీరు నీ బొందగడ పార్టీ అయిపోయింది అప్పుడు ఎవరికి ఇల్లు కట్టించింది మీరు నీ పేరు మీద ఒక్కడు నేను కేసీఆర్ కట్టించిన ఇల్లు పత్తున్నా చెప్పాను తుంగతుర్తిని చెప్పాను అందుకోసమనే తుంగతుర్తిలో ఏదో ఎలగబెడతానని వస్తే ఏ ప్రజలు నమ్మే పరిస్థితి రేపు పార్లమెంట్ ఒక్క సీటు రాదు ఏదో తిప్పలబడతాను ఏది లొడబెడ పేదలకు నక్కాశ పడ్డట్టు ఒక్కడో రెండో రావా అన్నట్టు ఒక్కడు రాదు అరగుడు రాదు నీకు అరగుడు రాదు నీకు ఏముందని ఉంది ఇక్కడ 11 సీట్లు కలిసింది 12వ సీటు కూడా త్రుడులు తప్పింది అది 11 సీట్లు కలిసింది ఇలా ఎక్కడున్నాను ఏడుకు వస్తావు గెలిపేయగలుగుతావా ప్రజలని ఏంట ఉన్నారా ప్రజలు దూరం అయిపోయింది మీకు ప్రజలకు మీరు ఉద్యోగాలు వేయలేదు పిల్లలకు ఉద్యమకారులు గౌరవించలేదు దళితులను ఇల్లు కట్టిస్తారని ఇల్లు కట్టేయలేదు దళిత ముఖ్యమంత్రులను దండుగా చేసినావు 3 ఎకరాల భూమిని ముంచినావు
మొత్తం ఫామ్ హౌస్లో పెట్టుకుని మీరు 3 ఎకరాలు లేనోడు ఇవాళ 300 ఎకరాలకి ఎట్లా నాకు అర్థం కాలే. 3 ఎకరాలు లేనోడు 300 ఎకరాలు ఎట్లా ఏడకు వచ్చిన భూమి ఎవరొక సొమ్మును దోసుకున్నారు. అందుకోసమనే ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేమ ధ్యేయంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది మీరు ఓరలేకపోతా ఉన్నారు. నీకు మహిళలకు బస్ ఇస్తే మహిళలకు ఉచితంగా బస్ ఇస్తే దాన్ని చెప్పరు. పేదలకు కరెంట్ బిల్లులు ఫ్రీగా వస్తున్నాయి అది చెప్పరు. గ్యాస్ వస్తుంది అది చెప్పరు. ఇంకొకటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి గ్యారెంటీలు అవుతున్నాయో అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మొత్తం దిగిపోయేటప్పుడు ఆఖరికి ఆ హెరిటేజ్ భవన్ల కాగితాలు కూడా తగబెట్టిపోయిన దుర్మార్గమైన చరిత్ర మీద మొత్తం లూట్ చేసిపోయింది తెలంగాణ. కథను ఎక్కడ పోయింది? 57,000 కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది. మీరు ఎక్కడిది పైసలు ఏడాది కడతాం అనుకున్నావు? మీ ఆస్తులంతా మీ పాస్తులంతా తెలంగాణ ఉద్యమం నాడు హరీశ్రావుకు చిప్పలున్నాయా? హరీశ్రావు ఎక్కడున్నాడా? అలా ఉద్యమం నాడు నీ ఆస్తి అంతా నీ పాస్తి అంతా ఏ కిరాయి ఇంట్లో ఉన్నావు? ఇవాళ మీ ఆస్తులేండి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇవన్నీ కథలు చెప్తారు. నీ కొడుకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏడిది? తెలంగాణ ఉద్యమంతో నీ కొడుకు సంబంధం ఎక్కడిది? మీ సంతోష సంబంధం ఎక్కడిది? మొత్తం చెట్ల పేరు మీద చెట్ల మిగిలి